హృదయానికి తగిలిన గాయానికి కాలమే చికిత్స చేస్తుంది. మొన్న కామెంట్ రోలింగ్ కింద కామెంట్ చేయండి, దాంట్లో నుంచి తీసుకొని వీడియో చేస్తామని చెప్పినాం. అట్లనే ఈ వీడియో కూడా అట్లనే చేసినాం కొన్ని తీసుకొని. కానీ ఘోరంగా పెట్టిర్రు కామెంట్లు, చూడండి ఎట్లా వచ్చిందో వీడియో. మంచిగానే వచ్చింది, కానీ మళ్ళీ అడుగుతున్నా, మళ్ళీ కామెంట్ చేయండి ఈ వీడియో కింద కూడా. మళ్ళీ మేము దాంట్లో నుంచి తీసుకొని చేస్తాం, కానీ కొంచెం మంచి కామెంట్ రాయండి. ఘోరంగా ఉన్నాయి ఇక, దాంట్లో కొన్ని డేంజర్గా ఉన్నాయి. మీరు వీడియో మొత్తం చూస్తే తెలుస్తుంది. లెట్స్ గో. అన్న, నీకు జీవితంలో శాంతి కావాలంటే ఏం చేయాలి తెలుసా? ఏం లేదన్నా, శాంతిని పెళ్లి చేసుకోవాలంతే. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. మందు తాగుదాం వస్తావా అని అడిగండి అని ఉన్నది మెసేజ్. నేనేమంటున్నా, అడిగి పోయి డైరెక్ట్ మందు తాగుదాం వస్తావా అని అడగండి అని నేనంట. అంటే అన్నని ఇంకొక ఆయననే నన్ను అడుగు అంటున్నా. నేను అడిగితే ఆయనని పట్టుకొని అడిగిపోయేది. అన్నా, మందు తాగుదాం వస్తావా అని అడగచ్చు కదన్నా. మందు తాగుదాం వస్తావా అని అడగాల. నాకు మందే అలవాటు చేస్తాను. నీకు కూడా లేదా? నా యాక్చువల్లీ వీఆర్ షూటింగ్ బ్రాంక్ హైలైట్ ఇచ్చినాం అన్న రియాక్షన్. కార్లకు ఎవరో ఉన్నది మా పన్పటక యూట్యూబ్ ఛానల్. పిలిచి చెవుకోరకాలన్నట. నేను వాళ్ళు ఏమంటారో చూడాలన్నట. ఇది ఎక్కడ ఆట ఎవరు నాకు అర్థమవుతలేదు. భయ్యా మీరు కూర్చున్నాయి ఎగ్ మినిట్ భయ్యా ఇట్లా వస్తుంది రియాక్షన్. మరి అంటారు అది దీని కూడా ఇంటలేదు, వెనుక కూడా తిరగకుండా పోతుంది. అర్రే కాళ్ళు నడుస్తున్నాయి అన్న, నీ కాళ్ళు నడుస్తున్నాయి. నమస్తే అన్న. నమస్తే చెప్పిన. అయ్యో నమస్తేకి నమస్కారం పెద్దలే చెప్పిరు కదనే. సరే ఓ 10 రూపాయలు ఇయ్యడు చూడు. బ్రో చీమ్ ధమాక్ డమ్ ట్రెండింగ్ లో ఉందని మా కామెంట్ పెడితే చేసినాం. కెమెరా ఆడు. అయ్యో సారీ, లవ్ యూ. దీంట్లోనే ఉన్నది అన్న. నిజంగా నవ్వు రావట్లేదు. ఇది కూడా అయిపోయినా ఒక పని అయిపోతుంది. బాబు నమస్తేనే. ఓ మాట, నిజంగా నవ్వు రావట్లేదు నాకు. నిజంగా నవ్వు రావట్లేదు. నాకెందుకంటే చెప్తున్నా, ఒక బాధ చెప్పుకోవద్దా? ఇదో ఇటు చూడు. చుట్టామని కాదు, అడుగుతా అన్నానే. ఇప్పుడు చూడు అన్న, ఈ నిజంగా నవ్వు రావట్లే. తిడతారు భయ్యా, చుట్టవా గిట్టవా అని. అసలు ఎక్కడ నవ్వాలి నేను? చెప్పు బ్రో, మీరే చెప్పండి. ఎక్కడ నవ్వాలి చెప్పండి. అసలు ఎక్కడ నవ్వాలో చెప్పండి బ్రో. యాక్చువల్లీ వీఆర్ షూటింగ్ ప్రాంక్. మస్తు నిన్ను అనలే నేను. మా కామెంట్ వచ్చింది, నేను అన్న కార్లకు ఎవరు అన్నది. మనం లైఫ్లో హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి తెలుసా? మెయిన్గా అండర్వేర్ సైజ్ కరెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. కామెడీ ఉండట్లే బ్రో సరిగ్గా. అంటారు మా సబ్స్క్రైబర్స్ అని చెప్తున్నా బాధ. అదేం లేదన్న, నిద్రపోతున్నప్పుడు కళ వస్తుంది కదా, కళలని పబ్లిక్ టాయిలెట్స్కి ఇట్లా కనిపించినాయి అనుకో, ఆడ పుసుకొని టాయిలెట్ పోసావు, తెల్లారు లేచే వరకు నీ బెడ్ మొత్తం తడిచి ఉంటుంది.
అందరికీ నేను అన్ని మంచిగా చెప్పుకుంటూ పోతా అట్లా తప్పలేదు కదా పోయాక మరి భయ్యా 1 మంత్కి ఒక వీడియో ఏం యూట్యూబ్ ఛానల్ రా నాయన మీరు దండం భయ్యా ప్రతిరోజు నువ్వు రాత్రి శాంతితో పడుకోవాలంటే ఏం చేయాలి తెలుసా శాంతిని పెళ్లి చేసుకోవాలి ఆఫ్టర్ 3 లాంగ్ వీకెండ్స్ ఏందో ఏమో ఇంకా అర్థం కాలేదా ఇంకా 3 వీక్స్ ముందర నువ్వు ఒక వీడియో పెట్టినావు ఇప్పుడు మళ్ళీ 3 వీక్స్ తర్వాత ఇప్పుడు పెట్టినావు ఏందో ఏమో అంటారు మా సబ్స్క్రైబర్స్ వాళ్ళ తెలియదు ఏంటంటే ఈ మధ్యలో మేము రెగ్యులర్గా పెడుతున్నాం అదే చెప్తున్నా బాగా గోక గున్న జుట్టు పోతుంది మరి కెమెరా కార్లకు ఎవరో ఉన్నా అయ్యప్పు అన్నా నమస్తే తెలుగొచ్చా అన్నా ఏం లేదు నువ్వు నిద్రపోతున్నప్పుడు కళలో పబ్లిక్ టాయిలెట్ కనిపించింది అనుకో టాయిలెట్ పోయాక అక్కడ ఎందుకంటే తెల్లారు లేచే వరకు నీ పక్క మొత్తం తడిచి ఉంటుంది అంతేనా వచ్చినాయి తోడా హెల్ప్ చాయి తోడా కొంచెం హెల్ప్ కావాలని మరి ఏమనుకోవద్దు నేనేమనుకున్నాను చేస్తే ఉంటుంది నా వల్ల అయితే చెప్పన్నా ఓకే కదా పక్కా కదా ఏదో తేడాగా ఉందేంటి పక్కా కదా ఒక 10 రూపాయలు ఇవ్వాలా ఇలా ఘోరంగా వచ్చింది సారీ ఫస్ట్ టైం యాక్చువల్లీ వీఆర్ షూటింగ్ ప్రాంక్ డార్లింగ్ కార్లోకి ఎవరో వస్తుంది ఇట్రా మా సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఆపి ఒక 10 రూపాయలు అడుగు అన్నా అని అన్నారు అడుగుదాం అనుకున్నా ఛానల్ మూసేసిర్రు అనుకున్నా ఇంకుందా ఏంటి ఏం ఛానల్ మూసేలేదా ఏం ఛానల్ పన్పటక యూట్యూబ్ ఛానల్ ముయ్యలే ఉంటుంది ఓకేనా ఇంటికి పోయిన తర్వాత ఏం చేయాలి చెప్పు నువ్వు సబ్స్క్రైబ్ చేయాలి ఇక్కడ వేయాలి ఇంటికి పోయిన తర్వాత చూడాలి వెరీ గుడ్ నవ్వుతో మంచిగా ఉంటుంది పన్పటక యూట్యూబ్ ఛానల్ చూడు మా సబ్స్క్రైబర్స్ చాలా రోజులు అవుతుంది అంటే ఎందుకు మాకు రియల్గా గుర్తుపట్టి ఇంకో కొన్ని ప్రాబ్లంలతో మేము చేయలేకపోయినాం మేము ఒక వీడియో రీసెంట్గా చేసి ఏమన్నా మీకు నచ్చితే కామెంట్ చేయండి దాన్ని మేము చేస్తామని అన్నాం సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళని బాధ పెట్టుడు ఇష్టం లేక అలా అడిగిందే చేస్తున్నాం అంతేనా కదా దీనికి నన్నుకి ఇట్లా హేటర్స్ పెరిగితే ఘోరంగా బాధపడతాను నేను సీరియస్గా చెప్తున్నా ఎందుకంటే నార్మల్గా ఫన్గా చేస్తున్నాం మరి ఏం చేయాలో తెలియక చేస్తున్నాం అన్నిట్లో ఇదొకటి దయచేసి ఇట్లా చేసినామని ఇప్పుడు ఇదంతా అని మనసుకు తీసుకొని ఏదో లెక్క ఫీల్ కావద్దు మేమంతా పాజిటివ్గా ఉన్నామని చెప్తున్నాం సీరియస్గా నువ్వు ఎట్లా పెట్టినా పాజిటివ్గా తీసుకొని చేస్తున్నాం అది కూడా చెప్తున్నా నా బాధ ఏంటంటే ఒక మనిషిని నెగిటివ్గా తీసుకువద్దు అని అంతే ప్రేమించు ఇన్నిసార్లు ఎందుకు అంటున్నా అంటే మంచిగా ఉంటుంది ప్రేమిస్తే మనుషుల్ని ఇప్పుడు నేను ఇట్లా చేసినందుకు కళ్ళలో పెట్టుకొని ఇట్లనా ఈ బాడకాకు ఇంకో ఇట్లా చూద్దామా ఇది అనుకో అట్లా వద్దు పాపం చూడు అంతగానం అన్నా కానీ లోపల ఏం పెట్టుకోకుండా చిల్లున్నారు బాయ్స్ అని అట్లా చూడు చిల్ బాయ్స్ ఇడ్లీలో టేస్ట్ ఇడ్లీలో ఉండదు అది నంచుకుని తినే చట్నీలోనే ఉంటుంది